టీమిండియా హోమ్ సీజన్కు రంగం సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సౌత్ ఆఫ్రికాతో ఆతిథ్య భారత్ 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. కోల్కతా వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం భారత్ ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ సిరీస్లో గెలిచిన జట్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు పెరగనున్నాయి. వన్డే, టీ20 ఫార్మాట్లో అద్భుత విజయాన్ని అందుకున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టెస్టుల్లో మాత్రం ఆశించిన ఫలితాలను రాబట్టుకోలేకపోయాడు. హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే సొంత గడ్డపై న్యూజిలాండ్తో టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ అయింది. భారత్ క్రికెట్ చరిత్రలోనే సొంత గడ్డపై ఓ టెస్ట్ సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ కావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ 5 టెస్టుల బార్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ పరాజయాలతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరలేకపోయింది. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ గంభీర్ కోచింగ్ కు సవాల్గా మారింది. కాగా తొలి టెస్ట్ బరిలోకి దిగే భారత తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గాయం నుంచి కోలుకున్న వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వడంతో సూపర్ ఫామ్ లో ఉన్న ధ్రువ్ జురెల్ కు అవకాశం దక్కుతుందా అనేది చర్చనీయాంశమైంది. సౌత్ ఆఫ్రికా ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్లో ధ్రువ్ జురెల్ 2 ఇన్నింగ్స్లో సెంచరీలు బాదాడు. సూపర్ ఫామ్ లో ఉన్న ధ్రువ్ జురెల్ ను తుది జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇద్దరు వికెట్ కీపర్లతో బరిలోకి దిగితే తుది జట్టులో నుంచి ఎవరిని తప్పిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఓపెనర్ ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఫస్ట్ డౌన్ లో సాయి సుదర్శన్ ఆడనుండగా కెప్టెన్ గిల్ 4వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. రిషబ్ పంత్ 5వ స్థానంలో ఆడనున్నాడు. ఏకైక పేస్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగుతున్నాడు. ధ్రువ్ జురెల్ ను ఆడించాలంటే 3వ స్థానంలో పెద్దగా ప్రభావం చూపని సాయి సుదర్శన్ ను తప్పించాలి. లేదంటే పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డితో పాటు ఒక స్పిన్ ఆల్రౌండర్ ను పక్కన పెట్టాలి. ఇద్దరిలో ఎవరిని పక్కన పెట్టినా టీమిండియాకు ఒక బౌలింగ్ ఆప్షన్ తగ్గుతుంది. అసలే బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండాలనే సూత్రాన్ని గంభీర్ పాటిస్తున్నాడు. అదే సమయంలో బ్యాటింగ్ డెప్త్ కు ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి ఆల్రౌండర్లను తప్పించకపోవచ్చు. ధ్రువ్ జురెల్ ను ఆడించాలని భావిస్తే సాయి సుదర్శన్ పైనే వేటు పడే అవకాశాలున్నాయి. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగుతున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో డోకా లేదు. దాంతో అక్షర్ పటేల్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నారు. 3వ పేసర్ కావాలనుకుంటే మాత్రం నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఆకాష్ దీప్ ఆడతాడు. బ్యాటింగ్ విభాగంలో దేవదత్ పడిక్కల్ కు నిరాశ ఎదురవ్వనుంది.